Now comes the plague of darkness. 9వ తెగులు చీకటి. అందుకు 21, 22 అసే మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చీకటి 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 కమ్మును. మోషే ఆకాశం వైపు తన చెయ్యెత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారం. ఐగుప్తీయులు ఏం చేసేవారంట, ఇశ్రాయేలీల్ని వారు భోజనాలు చేస్తుంటే, ఐగుప్తులు ఇంట్లో భోజనం చేస్తుంటే వీళ్ళని దీపాలు పట్టుకొని తల మీద పెట్టుకొని నిలబడమని చెప్పేవారంట. లైట్ కోసం, ఇప్పుడు ట్యూబ్ లైట్లు లేవు కదా, వెలుగు కోసం వీళ్ళు డ్యూటీలు పట్టుకొని, డ్యూటీ కదా అది లాంతర్ లాగా అంత తల మీద పెట్టుకొని వాళ్ళ భోజనం అయినంత వరకు పట్టుకొని ఉండాలి. మా ప్రజల చేత వెలుగు కావాలని చేయించుకుంటారు సాకిరి. The Egyptians threw the Jews in dark dungeons. రెండోది ఏంటి, ఇశ్రాయేలు ప్రజల్ని చీకటి కొట్లలో పడేసేవాళ్ళు, చీకటి కొట్లలో పడేసేవారు. The Egyptians made the Jews work all night. రాత్రంతా పని చేసేటట్టు చేసేవారు, రెస్ట్ లేకుండా, పగలు రాత్రి రెస్ట్ లేకుండా. Egyptians worship the sun as a false god. అబద్ధ దేవునిగా, సూర్యుడిని దేవునిగా వాళ్ళు పూజించేవారు. Hashem made it dark. సూర్యుడికి శక్తి లేదు, నువ్వు ఏదైతే శక్తి అని అనుకుంటున్నావు దానికి శక్తి లేదని చూపించడానికి. మరొక ఇంపార్టెంట్ కారణం ఏంటి ఈ తెగులు తీసుకురావడానికి అనండి, he wanted to kill those Jews who didn't believe that Moshe will take them out. మోషే గారు తనను వీళ్ళను ఇశ్రాయేలు ప్రజలు బయటికి తీసుకొని వెళ్ళరు అని నమ్మిన వాళ్ళందరినీ చీకటి తెగుల్లో హషేము నాశనం చేశారు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఈ చీకటి దినములలో it was thick dark. సో అప్పుడు ఎంత Hashem didn't want the Egyptians to see that there were 12 million non-believers. ఎంతమంది ఉన్నారు తెలుసా? 12 million. 12 million అంటే 1 million అంటే లక్ష, 12 million అంటే 12 లక్షలు. 12 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు హషేమును నమ్మకుండా ఉన్నారు అనే సత్యము ఐగుప్తు ప్రజలకు తెలియ చెప్పకుండా వారిని హతం చేశారంట. వీళ్ళు యాక్చువల్గా తెగులు 3 రోజులు కాదు 6 రోజులు వచ్చిందంట, 6 days. వేరేం చేస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పాతి పెడతా ఉన్నారు వాళ్ళకి తెలియకుండా. సో డార్క్నెస్ ఫ్రమ్ hell, it was a thick darkness from hell throughout Egypt. Even candles didn't help, nor did the lights from the stars. Moon made an effect. చంద్రుడు, నక్షత్రాలు వాళ్ళు వెలిగించుకున్న దీపాలు ఎఫెక్ట్ చూపించలేకపోతుందంటే ఒక్కసారి ఆ చీకటి యొక్క థిక్నెస్ ఏంటో ఒకసారి ఆలోచించండి. క్యాండిల్ వెలిగిస్తే, మన సాధారణ క్యాండిల్ వెలిగిస్తే మనకు అందరికీ ఆ క్యాండిల్ కొవ్వొత్తి దీపం, కానీ వాళ్ళు వెలిగించే దీపానికి వెలుగే రావటం లేదు, లైట్ రావట్లేదు, అంత డార్క్, పిచ్ డార్క్. Picture a fog of darkness that hovered upon Egypt. ఒకసారి ఆలోచించుకోండి, సూర్యుని వెలుగు ప్రవేశింపని ఈ దేశము ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. It was thick darkness from hell. ఈ చీకటి ఎక్కడి నుంచి తెలుసా? నరకం నుండి. నరకం నుండి. Even candles didn't help, nor did the lights. Darkness from hell, fitting punishment to those people that sin in the dark. ఇంకోటి ఏంటంటే చీకటిలో అపరాధాలు చేస్తున్నటువంటి వారికి కఠినమైన శిక్ష. వారు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు అనుకొని చీకట్లో తప్పులు పాపాలు చేస్తారు కదా, దానికి. For 3 days Egyptians couldn't see. Last 3 days the darkness intensified. మొట్టమొదటి 3 రోజులు వాళ్ళు ఏది చూడలేకపోయారు, చివరి 3 రోజులు ఇంకా అసలు ప్లేస్ లోంచి లేవలేకపోయారు. సో అప్పుడు ఏం జరిగింది? Egyptians weren't even able to move. ఒక ప్లేస్, వాళ్ళు ఉన్న కూర్చుని ప్లేస్ లోంచి కదలలేక కూడా లేకపోయారు. అప్పుడు ఏం చేశారు యూదులు? ఐగుప్తుల ఇంటికి వెళ్ళి డబ్బులు అంతా పట్టుకొని వచ్చారు. దే వాంటెడ్ టు నో వెదర్ దే హిడ్ ద మనీ. వారు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయా రాదా, వాళ్ళ ఇళ్లలో నిజంగా బంగారం వెండి ఇవన్నీ ఉన్నాయా చూడడానికి లోపలికి వెళ్ళి ఎవరికి అనిపించదు, వాళ్ళకి అనిపిస్తుంది.
ఇజ్రాయెల్ ప్రజలకు వెలుగుగా ఉంది. ఐగుప్తుడికి పిచ్ డార్క్, ఇలాగే కూర్చొని ఉంటాడు. ఈ ఇజ్రాయెల్ ఇలా తిరుగుతాడు, ఆడు పెట్టి తీస్తుంటాడు, ఓపెన్ చేస్తాడు, తాళం విరగొడతాడు, నన్ను చూస్తాడు ఎంత ఉంది ఇవన్నీ. ఈయనేమో ఏమవుతుందో కూడా ఈయనకు అర్థం అలా కూర్చొని ఉంటాడు. చీకటి చీకటి అసలు ఊహించుకుంటాడు. సో ద ప్లేగ్ లాస్టెడ్ ఫర్ 6 days. 6 రోజులు ఈ తెగులు. 3 రోజులు కఠిన చీకటి, మరో 3 రోజులు ఇంకా కఠినమైన చీకటి. అయితే యూదులు వెళ్ళి వారు చూసుకొని వచ్చారు, కానీ దొంగతనం చేయలేదు. ఎందుకనంటే నిజంగానే మనం బయటికి వెళ్తున్నప్పుడు మనకు ఆస్తులు వస్తాయని కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళారు. ఓకే, సో ద ప్లేగ్ లాస్టెడ్ 6 days. 7వ రోజు మషియాకి ప్రిజర్వ్ చేయడం జరిగింది అని అంటారు. 7th day is reserved for the times of మషియాకు వచ్చినప్పుడు. ఇట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్ అబౌట్ వెదర్ ఇట్ విల్ లిటరల్లీ బి డార్క్ ఆర్ జస్ట్ డార్క్ ఇన్ వన్స్ మైండ్. ఇప్పుడు మషియాకు వచ్చినప్పుడు డార్క్నెస్ అన్నది ఇక్కడ జరిగినటువంటి చీకట, లేక ఏమి అర్థం అవ్వని మైండ్లో చీకట అన్నది ఒక క్వశ్చన్. లైట్ మైండ్లో పడితేనే కదా మనకు అర్థమవుతుంది. సో అప్పుడు ఆ చీకటి అనేది మషియాకు వచ్చినప్పుడు నీ మైండ్లో నీ ఆసక్తి నువ్వు చూపించకపోతే, ఉత్సాహం చూపి త్వర చేయడానికి, అప్పుడు నీకు స్పిరిచువల్ డార్క్నెస్ మైండ్లోకి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు నీకు ఏమి అంటే స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. రష్యం ఇంకేం లేదు, నువ్వు మాట వినలేదు కదా, నేర్చుకోలేదు కదా, ఆ కఠినం చేసుకొని వచ్చావు కదా, నిన్ను స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. అప్పుడు నీ మైండ్లో డార్క్నెస్. ఫారో 24 మోషేను పిలిపించి, మీరు వెళ్ళి అషేమును సేవించండి, మీ మందలు పశువులు మాత్రమే ఇక్కడ ఉండాలి, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును. ఎవ్రీ టైం ఒక్కొక్క ఆల్టరేషన్. అప్పుడు మోషే, మేము మా దేవుడైన అషేముకు అర్పింపవలసిన బలుల నిమిత్తము, హోమార్పముల నిమిత్తము నీవు మాకు పశువులు ఇవ్వాలి. మేము మా దేవునికి అర్పించడానికి నీ పశువులు మాకు కావాలండి మోషే గారు. మా పశువులు మాతో కూడా రావాలి, ఒక డెక అయినను విడవబడదు. మా దేవుడైన అషేమును సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో అషేమును సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదు అనేను. అయితే అషేము ఫారో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయనొల్లక ఉండెను గనుక ఫారో ఏమంటాడు, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సోమే, నా ముఖము ఇకను చూడవద్దు. చూడండి డైలాగ్స్ ఎలాగో లాస్ట్, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువు అని అతను చూసారా. తన నోటితో తాను పలుకుతున్న మాట, నువ్వు నాకు కనిపించావా డెత్తే అంటున్నాడు, ఓన్లీ డెత్. అప్పుడు మోషే గారు ఏమంటున్నారు, నీవు అన్నది సరే, whatever you are telling, ఓకే, నేను ఇక్కడ నీ ముఖము, నువ్వే నన్ను పిలిపిస్తా, you will call me. Wow. నీ నోటి మాటే నీకు సాక్ష్యం పలుకుతుంది, చూసావా. అందుకే నీ నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది కోపంలో నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఇదైపోతావు, అదైపోతావు తిడతారు. అసలు నువ్వు తిట్టకూడదు అలాగా. యు ఆర్ నాట్ సపోజ్ టు స్కోల్డ్. నీకు ఎంత కోపం వచ్చినా, అందుకే ముందు నీవు నీ మనస్సులో అంత అషేమే అని అనుకోవాలి. ఓకే.